ఆయనకి ఇచ్చిన పరిచర్యను బట్టి గొప్ప బహుమానమే ఆయనకు ఉంటుందని చెప్పక మానలేం. ఎందుకంటే అంత విరివిగా పరిచర్య చేసిన, అంత విరివిగా పరుగులు తీసిన ఒక సైనికుడు, పోరాట పటిమను నిలిచిన పౌరుడు, యుద్ధవీరుడు. ఇంకా చెప్పాలంటే శరీరాన్ని కూడా లెక్క చేయకుండా ఆఖరి శ్వాస వరకు కూడా పరిచర్య అంటూ పరిచర్యనే ఒక దర్శనంగా తీసుకుని పరుగులు తీసినటువంటి ఒక గొప్ప ఘన సేవకుడని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. మరి ఆయన అనేకులకు స్ఫూర్తిదాయకమయ్యాడు. ఒక హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న సేవకులకు మాత్రమే కాదు, ఈరోజున ప్రపంచంలో ఎటు వెళ్ళినా కూడా ఏదో ఒక మూలాన ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన యొక్క తీర్మానాన్ని, ఆయన యొక్క సమర్పణని, ఆయన యొక్క పరిచర్య విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు ప్రపంచమంతా కనిపిస్తారు. ఈ మహావృక్షం ఆ ప్రపంచమంతా ఫలములను వెదజల్లడానికి దేవుడు ఆయనకి శక్తినిచ్చాడు, దేవుడు ఆయనకి కృపనిచ్చాడు, దేవుడు ఆయన ఎన్నుకున్నాడు, దేవుడు ఆయన్ని బలపరిచాడు. ఎందుకంటే ఒంటరిగా ఒక్క విత్తనముగా నాటబడిన ఆ విత్తనం మహావృక్షమై ఆ వృక్ష ఫలాలు ప్రపంచమంతటికి విస్తరించాయి. మరి హోసన్నా అంటే ఏసన్నే గుర్తొస్తాడు. ఏసన్నా లేకుండా హోసన్నా, ఎందుకంటే ఆయనే కదా పాపం ప్రారంభించింది ప్రార్థన చేసుకొని. దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు, దేవుడు ఆయన్ని పిలిచాడు, దేవుడు ఆయన్ని గణపరిచాడు. ఆయన మూలాన ఈ హోసన్నా మినిస్ట్రీస్ స్థాపించబడింది. ఈరోజు ప్రపంచమంతా ఈ హోసన్నా సునాదం వినబడుతుందంటే దేవుడు యేసన్న గారిని ప్రేమించిన ప్రేమకు నిదర్శనమే ఈ సునాదం. గనుక మరి మన మధ్యలో మన ఆత్మీయ తండ్రి లేడు అనే బాధ కొంచెం ఉంటుంది. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అడుగడుగున ఉంటుంది. నాకు జ్ఞాపకం రాని రోజంటూ ఉండదు, నేను తలంచుకొనని రోజంటూ ఉండదు. నేను యథార్థంగా చెబుతున్నాను ఈ మాట. ప్రతి విషయంలో ఆయన్ని తలంచుకుంటూనే ఉంటాను. నేను చాలాసార్లు కూడా చెప్పాను, ఎప్పుడు నాలో నిలిచిపోయిన ఒక కొరత ఏంటంటే, సందర్భం కనుక చెప్తున్నాను ఈ మాట, ఎప్పుడు నాలో నిలిచిపోయిన ఒక కొరత ఏంటంటే, ఎప్పుడో మేము చాలా చిన్నప్పుడు వచ్చేసాం సేవకి, 15-16 సంవత్సరాల వయసు అప్పుడు ఈ సేవకు అని చెప్పి వచ్చేసాం. అప్పటి నుంచి కూడా ఆయన తండ్రిలాగా మమ్మల్ని దగ్గర పెట్టుకొని పరిచర్య నేర్పించి, పరిచర్య విధానాలను చూయించి, మా చేతిని పట్టుకొని అన్ని విషయాలలో దండించి, గద్దించి, సరిచేసి పరిచర్య నేర్పించి